తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనకి ఈ మధ్య ఒక కామెంటు వచ్చిందండి. ఆ కామెంటు మతాలు వేరైనా మనుషులంతా ఒకటే అన్నట్టు చిత్తూరు జిల్లా నుంచి ఇబ్రహీం గారు రాశారు. చాలా బాగుందండి. ఇబ్రహీం గారు రాయటం మనకి మన సదాశివ కుటుంబంలోకి ఇబ్రహీం గారు వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉందండి. మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం పడే తాపత్రయానికి 1,00,000 మందిలో ఒకళ్ళు 1,00,000 మంది సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వేరే మతమైనా కూడా మనకి ఎంతో చక్కగా బీజాక్షరాలతో పాటు శ్రీమాత్రే నమః అని పెట్టారు. కింద ప్రతిరోజు నేను లలిత సహస్రనామాలు చదువుతున్నాను అని రాశారు. మళ్ళీ ఇంకో గొప్ప విశేషం ఏంటంటే అందరూ బాగుండాలి అని పెట్టారు. అతని మనస్తత్వానికి, అతని సంస్కారానికి 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. చాలా చాలా సంతోషం అనిపించిందండి నాకు. మనము ఇతర మతం అనుకుంటున్నాము, ఆ మతంలో కూడా వాళ్ళ పూర్వీకులు ఎన్నో చేసిన గొప్ప విశేషాలు ఉన్నాయండి. అవునండి. ఆ పూర్వీకులు అంటే ఇప్పుడు ఇబ్రహీం గారు మన సదాశివ కుటుంబంలో ప్రవేశించడంతో మనకి పాత చరిత్రలన్నీ గుర్తొస్తున్నాయి. నిజంగానండి. మన ముస్లిం సోదరుల యొక్క సంస్కారం కానీ, వాళ్ళు హిందువులతో కలిసిమెలిసి తిరిగిన రోజులు కానీ, ఎందుకంటే ఇప్పుడు ఇతను లలితా సహస్రనామం అనే సదాశివ కుటుంబంలో ప్రవేశించాడు. మనకు చాలా ఆనందంగా ఉండి, ఇప్పుడు మనకి పాత తిరుమల తిరుపతిలో వీళ్ళ యొక్క పూర్వీకులు చేసిన దేవస్థానం చాలా గుర్తుకొస్తుందండి. వారి పేరు మీద నిర్వహించే సేవ ఇంకా బాగా గుర్తు. అందరికీ ఇష్టమైన సేవ. ఇప్పుడు వీరు కూడా అందరూ బాగుండాలని చెప్పారు కదా, సర్వే జనా సుఖినో భవంతో. ఆ యొక్క దీన్ని ఆయన నిలబెడుతూ చక్కగా మన సదాశివ కుటుంబంలో ప్రవేశించి చాలా చక్కటి కామెంట్ పెట్టారు. ఈ ఇబ్రహీం గారి ప్రతిస్పందన చూస్తే మనకి తిరుమల తిరుపతిలో 1984లో శ్రీలక్ష్మి గారు, మీకు గుర్తున్నదా, ఒక మహాభక్తుడు 108 బంగారు కమలాలను సమర్పించాడు. ఒక్కొక్క కమలము 23 గ్రాములు. అతను ఏదో అల్లాటప్పగా రేకులుగా చేయించకుండా ఒక్కొక్క కమలము 23 గ్రాములు 23 గ్రాములతో 108 కమలాలు సమర్పించాడు. అది ప్రతి మంగళవారం మన శ్రీవారికి అష్టదళ పాద పద్మారాధన అనేటువంటి సేవలో వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంతకీ అంత అద్భుతమైన కానుక ఇచ్చిన భక్తుడు ఎవరో తెలుసా అండి? చెప్పండి. షేక్ మెహబూబ్ పాషా మన హైదరాబాద్ నుంచే మన హైదరాబాద్ గోల్కొండ నవాబులను తలపించేటువంటి భక్తితో అతను 23 గ్రాములు ఒక్కొక్క పువ్వుకి పెట్టి 108 పువ్వులని, అతని కమలాలని శ్రీవారికి సమర్పించటం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం. ఆయనకు కూడా మన కరతాళ ధ్వనులతో మనం అభినందిద్దాం. ఈ రోజుకి అష్టదళ పాద పద్మారాధనలో అవే కమలాలను ఉపయోగిస్తూ చేస్తున్నారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ మళ్ళీ ఏమండి రామదాస్ కాలంలో అదే ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ 1984 ముందరే కదండి ఇంకా పూర్వీకులు రామదాసు నవాబులు, గోల్కొండ నవాబులు. ఆ తానీషాకి శ్రీరాముడు దర్శనం ఇవ్వాల, సాక్షాత్ భగవంతుడే రామలక్ష్మణులే బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఇచ్చాడు కదా రామదాసుని దర్శించమని. సో ఆ వారసత్వాన్ని మన 1984లో మన షేక్ మెహబూబ్ పాషా గారు ముందుకు తీసుకొస్తే, ఈ కాలంలో మన ఇబ్రహీం గారు ఇంకా ముందుకు తీసుకొచ్చి చక్కగా వారు రోజు లలితా సహస్రనామ పారాయణ చేయడము, అందరూ బాగుండాలనుకోవడము. ఇంకొకటి మీరన్నట్టు మతంతో పని లేకుండా మానవత్వము, మనుషులంతా ఒకటే అనే పద్ధతిలో ఆయన బీజాక్షరాలు కూడా పెట్టారండి. ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలు పెట్టే మనకి ఆయన యొక్క కామెంట్ పెట్టారు. మళ్ళీ ఒక విజయశ్రీ గారు, నాకు ఇంకొక విషయం గుర్తుకొచ్చింది. మన కంచి కామాక్షి దేవాలయం దగ్గర వారికి కూడా బ్రిటిష్ దొరకు కూడా కంచి కామాక్షిదేవే కనపడింది. కామాక్షిదేవి అంతేకాదనే కాదండి, ఆయన కంచి కామాక్షి ఆలయాన్ని ఆ యొక్క సంపదని కొల్లగట్టడానికి వచ్చి అతని వాక్కు పడిపోయేలా చేసింది. ఇంకొక చేతులు కాళ్ళు కూడా అతని స్తంభించిపోయినాయి. ఇంకొక దొరకి ఆయన నిదర్శనంతో మళ్ళీ ఆయన పశ్చాత్తాపడి రాజు నడిచి వెళ్తుంటే
ఆయన రాజు ప్రతిరోజు దేవాలయం దగ్గర గుర్రం దిగి చెప్పులు పాదరక్షకులు విడిచేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన అమ్మవారు పెద్ద ప్రమాదం నుంచి రక్షించింది. ఆమె కాళ్ళకు పాదరక్షకులు లేవని ఆయన స్వయంగా కంచి కామాక్షి దేవికి బంగారపు పాదరక్షలు వజ్రాలు మాణిక్యాలు రత్నాలు కెంపులతో చేసి ఇచ్చారండి. అవునండి. అంతంత మతం ఏదైనా కానివ్వండి, ప్రపంచం అంతా అమ్మవారి బిడ్డలే. ఆవిడ విశ్వమాత కదండి. ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె బిడ్డలే. ఇవన్నీ కాలక్రమేణా కాలంలో మతాలుగా ఏర్పడింది, కులాలు మతాలుగా అయింది, కానీ అందరూ అమ్మవారి బిడ్డలే. దానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరే. అంతే కదండి. అంటే మనకి తానిషా దగ్గర నుంచి షేక్ మహబూబ్ పాషా దగ్గర నుంచి ఇప్పుడు ఇబ్రహీం గారు కొన్ని అంటే ఆ పూర్వీకులు, తర్వాత వారసులు, తర్వాత ప్రస్తుత తరంలో ఉన్నవారు అందరూ కూడా హిందూ మతంలో విశ్వాసాన్ని ప్రకటించి వారు దేవతలను కొలవటం. అంటే ఆ రోజుల్లో కంచి కామాక్షి దేవిని, ఈ రోజు లలితాదేవిని. సో ఇబ్రహీం గారు మన సదాశివ కుటుంబంలో ప్రవేశించి మనకి ఇంత పూర్వ చరిత్ర కూడా గుర్తు తెచ్చేలా చేశారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. చాలా సంతోషం అండి. మీరు మా ఛానల్లో తరచూ కనిపిస్తూ ఉండాలి. మీరు మా ఛానల్లో మేము ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి కానుకలను మేము ఇస్తూ ఉంటాం. ఇప్పుడు లక్ష పూర్తయిన సందర్భంగా మనం ఇబ్రహీం గారికి మనకి మెయిన్ మన పుస్తకం కావాలి. అందరికీ పుస్తకం గురించి అమ్మ కామాక్షి పుస్తకము, కామాక్షి దీపము, వారింట్లో ఉన్న స్త్రీమూర్తికి ఒక పట్టు చీర, జాకెట్ బట్ట, పసుపు కుంకుమ, జవాది, అక్షమాల కూడా ఇవ్వాలి తప్పకుండా. ఇవన్నీ మనము అమ్మవారి తరపు నుంచి అప్పుడు కామాక్షిదేవి భక్తులకి ఇచ్చింది, లలితాదేవి భక్తులకి ఇచ్చింది కదా. ఇప్పుడు మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ద్వారా ఇదొక ఆధ్యాత్మిక కేంద్రంగా మనము ఇబ్రహీం గారి ఇంటికి పంపిద్దాం. తప్పకుండానండి. ఇబ్రహీం గారు, మరోసారి మీకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అనేక సార్లు మీకు కృతజ్ఞతలు చెప్తున్నామండి. సర్వే జనాః సుఖినో భవంతు. నాకు 1,00,000 మంది అయిన సభ్యులు ఒక ఎత్తు అయితే ఇబ్రహీం గారు ఒక ఎత్తుగా నాకు కనిపిస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. చాలా సంతోషం. త్వరలోనే మీకు అమ్మవారి తరపు నుంచి మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ఆధ్యాత్మిక కేంద్రం నుంచి మీకు పట్టు వస్త్రాలు, పుస్తకము, దీపము ఇవన్నీ త్వరలోనే అందుతాయి. ఛానల్లో ఇచ్చే నెంబర్కి మీ అడ్రస్ని తప్పకుండా పెట్టండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో చూద్దాం. అనేక మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఎవరిని ఈరోజు నిజంగా ఇబ్రహీం గారింటికే అనుకోండి, కానీ మనం ఆనవాయితీ ప్రకారం పెట్టాలి కదా. మన ఆనవాయితీని మనం మర్చిపోకూడదు కదా. సిహెచ్ భానుమతి హైదరాబాద్ అండి. సిహెచ్ భానుమతి హైదరాబాదు. భానుమతి గారు, మీకు అమ్మవారి అనుగ్రహం లభించిందండి. మీరు హైదరాబాద్లోనే ఉంటారు కనుక లోకల్ పోస్టే అవుతుంది. త్వరలో మా యాజమాన్యం వారు పంపించే లలితా సహస్రనామం పుస్తకం మీకు అందుతుంది. అందిన వెంటనే అమ్మవారి అనుగ్రహంగా భావించి, అమ్మవారికే మీరు కామెంట్ పెడుతున్నారని భావించి ఛానల్లోనే మీరు అమ్మ పుస్తకం అందింది అని చెప్పి కొంచెం ఒక వీడియో కూడా తీసి పంపిస్తే మేము సంతోషిస్తాం. ఎందుకంటే మా కృషికి, మా కష్టానికి మీ దగ్గర నుంచి చిన్నపాటి స్పందన వచ్చినా మేము ఎంతో పొంగిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఇబ్రహీం గారు ఒక చిన్న కామెంట్ పెట్టి మమ్మల్ని రాస్తే మాకు రోజంతా వారే గుర్తొచ్చారు. మన ఛానల్లో లలితా సహస్రనామము ఇతర మతాల వాళ్ళని కూడా ఆకర్షించి లలితాదేవి తనలో కలుపుకుంటోంది అన్న ఒక భావన. అందరూ కూడా ఆయనే రాశారు, సర్వే జనాః సుఖినో భవంతు, అంటే అందరూ బాగుండాలని రాశారు ఆయన. అందుకని పరమత సహనాలు కానీ మత కల్లోలు, అంటే పరమత సహనం ఉండాలి, మత కల్లోలాలన్నింటినీ కూడా నివారించేటువంటి ఇటువంటి ఇబ్రహీంలు చాలామంది మన సదాశివ కుటుంబంలోకి రావాలని, ఎప్పుడు కూడా అందరూ కూడా హాయిగా సర్వే జనాః సుఖినో భవంతుగా ఉండాలని మేము అనుకుంటూ ఉంటాం. ఆ కవులనే భానుమతి గారు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాం. మీకు అమ్మవారి పుస్తకం లాటరీలో వచ్చింది కనుక వెంటనే అందుకున్న వెంటనే మీ స్పందనను మాకు తెలియజేయండి. భానుమతి గారు, మీ అడ్రస్, పిన్ కోడ్ నెంబరు ఛానల్లో వచ్చే నెంబర్కి పెట్టండి. అందుకోగానే మీరు పుస్తకం కావాలి అని ఎలా పెడుతున్నారో అలానే ఛానల్లో పుస్తకం అందిందని పెట్టండి. చాలా సంతోషంగా ఉంటుంది. నెమ్మదిగా మీరు వీడియో పెట్టినా
ముందు అందింది అని పెట్టండి. విజయశ్రీ గారు ఇంకొక విషయం అండి, చెప్పండి. ఈ మధ్య మనం చెప్పిన కాడి నుంచి కొందరు పెడుతున్నారండి, అందరూ అయితే పెడతలేదు, కొంతమందిలో మార్పు వచ్చిందండి. అది చాలు మనకి. మెల్లిమెల్లిగా అందరూ మారాలి. పుస్తకం తీసుకున్న వెంటనే మన స్పందన మనం ఓర్పు సహనంగా అది కూడా చెప్తున్నాం కదా, వాళ్ళు ఓర్పుగా మారతారు. మెల్లిగా పుస్తకం అందగానే అందిన రోజే సాయంత్రం 7ంటికి రిలీజ్ అవుద్ది, వెంటనే మాకు అందిందండి అని చిన్న ముక్క పెడితే చాలండి. వాళ్ళు పుస్తకం నేను అర్థం చేసుకున్నంతలో మన భక్తులని కుటుంబంలో ఎంతో ఆత్రతగా ఎదురు చూస్తున్నారు. ఆ పుస్తకాన్ని నాగానే ఇంకా మర్చిపోతున్నారు. అమ్మవారు మనల్ని మర్చిపోతున్నారు. ఇంత కష్టపడి పుస్తకం రాసిన నేను, ఇంత కష్టపడి పంపించిన మిమ్మల్ని వారు మర్చిపోకూడదని, మనకిద్దరికీ కూడా వారి స్పందన తెలియజేస్తే బాగుంటుందని మనం మరోసారి విన్నవించుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.